ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన సహోదరి సహోదరులందరికీ మిర్రర్ ఆఫ్ క్రైస్ట్ తరపు నుంచి శుభాలు. ప్రియమైనటువంటి వాళ్ళారా, మీరందరూ బాగున్నారని విశ్వసిస్తూ ఉన్నాము. విన్న వాక్యాన్ని తప్పకుండా షేర్ చేయండి. పరిచర్య భారం కలిగి ఉన్నది, సహకరించండి. మరి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్న బలమైన మాటలను బట్టి బలపరచబడదాం. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 19వ వచనము. నీ దేవుడైన యెహోవాను విసర్జించుటయు నీకు నా ఎడల భయభక్తులు లేకుండుటయు బాధకును శ్రమకును కారణమగునని నీవు తెలుసుకొని గ్రహించునట్లు నీ చెడుతనము నిన్ను శిక్షించును, నీవు చేసిన ద్రోహము నిన్ను గద్దించునని ప్రభువును సైన్యములకు అధిపతి అగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు దేవుడు గద్దిస్తూ మనతో మాట్లాడుతున్న మాట, మన జీవితాలను సరి చేసుకోవాలని మాట్లాడుతున్న మాట. ప్రతిరోజు డైలీ వాగ్దానంలో దేవుడు ఆశీర్వాదకరముగా మనల్ని బలపరుస్తూ, శ్రమలో ఉన్న మనల్ని లేవనెత్తుతూ, భయపడుతున్న మన పరిస్థితుల్లో మనకు సహాయకారిగా సమాధాన కారకుడిగా ఉంటూ మనల్ని బలపరుస్తున్నటువంటి దేవుడే ఈరోజు మన శ్రమకి ఒకవేళ మన పాపపు జీవితము కారణమై ఉంటే మనల్ని గద్దిస్తూ మాట్లాడుతున్న అద్భుతమైన మాట. ఈరోజు దేవుడను గనక మనం విసర్జిస్తే, ఆయన ఎడల భయభక్తులు లేకుండట వలన మనకు శ్రమ సంభవిస్తే, ఆ శ్రమ మనల్ని శిక్షిస్తూ ఉన్నదని, ఆ చెడుతనము ఆ ద్రోహము మనల్ని మన జీవితంలో మరి దేవునితో కాకుండా వేరొక మార్గంలో నడిపిస్తూ ఉన్నదని గ్రహించిన వారముగా దేవుడు గద్దిస్తూ ఉంటే, దేవుడు మనల్ని మరి ఈ యొక్క మాటను బట్టి గద్దించి సరిచేయాలని ఇష్టపడుతూ ఉంటే, ఈ మాట నా కోసమే దేవుడు మాట్లాడుతూ ఉన్నారని నీ హృదయంలో నువ్వు పశ్చాత్తాపడి ఆయన తట్టు భయము కలిగిన భక్తితో తిరగాలని ఈరోజు దేవుడు ఇష్టపడుతూ ఉన్నారండి. మరి మనము దేవుని విసర్జించి ఆయన ఎడల భయభక్తులు లేకుండట వలన ఆ యొక్క బాధ శ్రమ మన జీవితాలను నడిపిస్తూ ఉన్నదని, దానికి కారణము ఆయన యందు భయభక్తులు లేకపోవటమే అని దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఈ విషయాన్ని మనము తెలుసుకొని గ్రహించున్నట్లు నీ చెడుతనము నిన్ను శిక్షించును, నీవు చేసిన ద్రోహము నిన్ను గద్దించును. మరి ఇది మనం తెలుసుకోవాలండి. శ్రమ అనుభవిస్తున్నటువంటి మనము, ఒక విశ్వాసి శ్రమ అనుభవిస్తూ ఉంటే ఆ శ్రమ దేని ద్వారా వచ్చింది అనేటువంటి హృదయ పరిశీలన చాలా అవసరమై ఉన్నది. మరి చాలా శ్రమలు చెప్పాలంటే మనము కోరి తెచ్చుకున్నవే, చాలా శ్రమలు చెప్పాలంటే మనము దేవునికి వ్యతిరేకంగా బ్రతకటం వలన మన జీవితాలలోకి వస్తూ ఉన్నవే. ఇవి ఎందుకు సంభవించాయనే లోతైన జ్ఞానం మనకు అవసరమై ఉన్నదండి. ఇది ఎందుకు సంభవించింది అని నువ్వు జ్ఞానపూర్వకంగా ఆలోచించలేని వ్యక్తివైతే, ఆ శ్రమ ద్వారా నువ్వేదో గొప్ప ఘనకార్యమును మరి భరిస్తూ ఉన్నట్లు, దేవుడు అద్భుత కార్యాలు చేయబోతూ ఉన్నట్లు నిన్ను మభ్య పెట్టుకొని నువ్వు మోసపోతావు. కాబట్టి నువ్వు అనుభవిస్తున్న శ్రమ దేని వలన వచ్చిందో నీకు గ్రహింపు అవసరమని ఈరోజు దేవుడు మాట్లాడుతున్నారు. నీ చెడుతనము నిన్ను శిక్షించి, ఈరోజు నువ్వు చేసినటువంటి పాపము, ఈరోజు నువ్వు చేసినటువంటి ద్రోహము నిన్ను గద్దిస్తూ ఉంటే, ఇది దేనికి కారణం అంటే దేవుని నువ్వు విడిచిపెట్టావని, విసర్జించావని, ఆయన యందు భయభక్తులు లేకుండాటయ్యే కారణమని నువ్వు తెలుసుకోవాలని దేవుడు మాట్లాడుతున్నారు. ప్రియమైన దేవుని బిడ్డ, నిజంగా నువ్వు శ్రమ అనుభవించే వ్యక్తివి, నీలో మంచితనం ఉంటే, నీతి ఉంటే, నువ్వు గనక దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తివైతే నువ్వు ధైర్యంగా ఉండవచ్చు. ఆ శ్రమలో దేవుని సహాయం నీకు అందుతుంది. ఒకవేళ శ్రమ పడేటువంటి నీవు చెడుతనమును బట్టి, నీ ద్రోహమును బట్టి, దేవుని యందు భయభక్తులు విడచిన విధానమును బట్టి వస్తే
వస్తే దాని ద్వారా నీ జీవితము అల్లకొల్లలము అవుతుంది. దాని ద్వారా నువ్వు అనేకమైన దెబ్బలు తింటావని దేవుడు మాట్లాడుతున్నారు. కాబట్టి ఇది ఈరోజు నువ్వు గ్రహించాలి. నువ్వు గ్రహించున్నట్లు దేవుడు మాట్లాడుతున్న మాట. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ, గ్రహించు. ఈరోజు నువ్వు అనుభవిస్తున్న శ్రమ దేని నిమిత్తమై వచ్చి ఉన్నదో గ్రహింపు కలిగి నీ జీవితాన్ని సరిచేసుకొని ఈ యొక్క మరి చివరి నెలల్లో ఉన్నాం మనం. ఈ యొక్క సంవత్సరము చివరి నెలల్లో నిలబడి ఉన్నాం. ఈ సంవత్సరంలో నీ బ్రతుకును సరి చేసుకొని నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టు. దేవుని అద్భుతమైన కార్యాలు జరిగించునుగాక. వినవాక్యము ఫలింపు కొరకు ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, అద్భుతమైన వాక్కు చేత మాతో మాట్లాడి మా హృదయాలను కట్టి బలపరిచారు. అవును ప్రభువా, మా చెడుతనము మమ్మల్ని శిక్షించడానికి, మా ద్రోహము మమ్మల్ని గద్దించడానికి కారణం ఏమిటో మేము ఎరిగే వారంగా ఉండాలని ప్రభా, మీకు వేరుగా ఉండి మిమ్మల్ని విసర్జించి మీ అందు భయభక్తులు లేకుండుట మాకు ఎన్ని శ్రమలను తెచ్చిపెడుతుందో మేము ఎరిగిన వారంగా, జ్ఞానం కలిగిన వారంగా నాయన మీలో భక్తి కొనసాగించాలని, మమ్మల్ని మేము సరి చేసుకోవాలని ప్రభా మరల మాతో మాట్లాడినందుకు వందనాలు. ఈ విషయాలను ఎవరైతే గ్రహించారో, అర్థం చేసుకున్నారో ప్రభా, వారిని ప్రభా మీరు బలపరచండి. వారి చెడుతనమును విడిచి మీలో భయభక్తులు కలిగి నిలిచి ఉండడానికి సహాయం చేయండి. అయ్యా, ఈ పరిచర్యకు సహకరిస్తున్న వారిని దీవించండి. ఈ పరిచర్యను విస్తరించండి. ఈ ప్రార్థనను ఫలింపు చేయండి. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, అద్భుతమైన బలమైన వాగ్దానం విన్నారని విశ్వసిస్తున్నాం. వినవాక్యాన్ని షేర్ చేయండి, పరిచర్యకు సహకరించండి. దేవుని చిత్తమైతే మరలా కలుసుకుందాం. దేవుడు దీవించునుగాక. ఆమేన్.